హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అరే ఏంటి పొద్దున్నే రెస్టారెంట్ అంతా తేరపారో చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, ఇదైతే ఇవాళ మన వ్లాగ్ అనమాట. అదంతా మీ అందరితో పంచుకోవాలని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా వెల్కమ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, ఇంతకంటే ఎక్కువ సపోర్ట్ చేయండి. జస్ట్ ఏంలే, వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియోకి ఒక చిన్న లైక్ పడేశారనుకోండి, నేను చాలా ఖుషి అవుతాను. మీ ఇచ్చే లైక్ వ్యూ అనేది నాకు ఒక ల్యాక్స్తో సమానం అనమాట. ఒక్కటి అర్థం చేసుకోండి. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక టూర్ అంటే పిక్నిక్ అంటారు కదా, ఇట్లాంటివి ఫస్ట్ టైం ప్లాన్ చేసుకొని ఫస్ట్ టైం బయటకు వచ్చాను. చిన్నప్పుడు చాలాసార్లు ట్రై చేశాను స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్ళాలని, ఎప్పుడు పోలేకపోయాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ 13 years తర్వాత కొత్తగా మర్చిపోయిన అక్క కమ్ ఫ్రెండ్ అనమాట, కుషక్కతో కలిసేసి, ఇంకా ఫ్రెండ్స్ అండ్ కో అంటారు కదా, అందరితో కలిసి యాక్చువల్గా కార్తీక మాసం సందర్భంగా ఆ పరమశివుడు అభిషేకం చేయడానికి వెళ్దాం అనుకున్నాం. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే కపిల తీర్థంలో కూడా దర్శనం ప్లాన్ చేశారు. అది నాకైతే తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో ఈ వ్లాగ్ అంతా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలని అయితే పోస్ట్ చేస్తున్నాను. పదండి. ఈ చెట్ట పులులు తిరుగును, సారీ జింకలు. ఏం మొక్కలు? మాంసాహార మొక్కలు అంటే నాన్ వెజ్ తింటాయా? ఏదో బ్రిడ్జ్ బలే ఉండబా. జింకలు ఉండను, జింకలతో పాటు పులి, నేను కూడా ఉంటాను. మనతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉంటుంది. మనం వస్తున్నాం అంటే పులులు కాదు కదా, సింహాలు కూడా ఇట్లా ధైర్య దాపుల్లో కూడా రాదు, అంత రకంగా ఉంటుంది అనమాట. మనం మొత్తానికి చెప్పులు ఇడిసేసి వచ్చినాం కారులో. చెప్పులు వేసుకొచ్చుంటే మంచిగా ఉండే. వీ వాంట్ వాటర్ ఫాల్స్. నేను మా బావ కలిసి దుమ్కులు ఆడతాం. పొప్పుల బాలుగాడు అంటాడు కదా, రామ్ చరణ్ నేను. మా ఫ్రెండ్సే వీళ్ళందరూ ఇక్కడ ఉంటారంట, చూడండి. వాళ్ళు లేరులే కానీ నేను మాత్రం ఉన్నా. దుప్పిలా ఇవి కొమ్మలు వచ్చినాయి. హాయ్ దుప్పి గారు, హౌ ఆర్ యూ? ఫోటోలోనేనా డైరెక్ట్గా మీట్ అయ్యేది ఏమైనా ఉందా? వీళ్ళందరూ ఫోటోల్లో బోర్డుల్లోనే కనిపిస్తున్నారండి, డైరెక్ట్గా మీటింగ్స్ ఏం లేవు. పులి బొమ్మలు వేశారు, సింహాల బొమ్మలు వేశారు, జింకలు వేశారు, కనీసం సీతాకోక చిలక కూడా లేదేడా, దాని బోర్డులు మాత్రం వేశారు. జంతువుల రంగులను బట్టి వాళ్ళ గుణాలను కొన్ని జంతువులు ఏదేదో రాశారు సార్. తెలుగు అంత ఈజీగా చదవడం అంత మామూలు పని కాదు. సౌండ్ వినపడుతుందా? మామూలుగా లేదు. కపిల్ తీర్థం దగ్గరికి వెళ్ళి తీద్దాం, ఓకేనా? కోడులు ఒక్క కోడుగా కనపడినా సరే నెక్స్ట్ సండేకి వండేస్తా. ఇక్కడ ఏం చేస్తున్నారు? జలకాలాటలలో కిలకిలలో చూడండి అబ్బా, మామూలుగా లేదు. నెల్లూరులో పుట్టి పెరిగి పక్కన తిరుపతి పక్కనే ఉండి ఇంతవరకు ఒకసారి కూడా చూడండి కపిల్ తీర్థం. కొండెక్కాలి పైన, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొండెక్కాలన్నమాట. చాలా దారుణంగా ఉంది, అయినా సరే తప్పదు. ఎప్పుడు చూడని ప్రదేశం కదా, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు హుషారుగా ముందు ఎక్కేస్తున్నారు. నేను ఈ వీడియో ఇదిలో పడి లేట్గా ఎక్కుతున్నాను. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్, లుకింగ్ లైక్ అ వావ్ వావ్ వావ్. మామూలుగా లేదు. కానీ ఇక్కడ బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్ ఇవి లేవు, కానీ మొత్తం గ్రీనరీ సూపర్ ఉంది. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం రావడం. పక్కనే కదా మాకు తిరుపతి, అయినా కూడా నేను ఎప్పుడు రాలేదు. తిరుపతికి బోల్డన్ని సార్లు వచ్చా. తిరుపతిలో 1 year బట్టి జాబ్ చేసా, బట్ ఇక్కడికి ఎప్పుడు రాలా. చూడండి ఎలా క్లైమేట్ ఎలా మారిపోయిందో, సూపర్ ఉంది కదా. దగ్గరికి వెళ్ళిపోదాం పదండి.
ఏమన్నా నా సూపర్ ఉంది అసలు. నాకు తెలియదు ఇట్లాంటిది ఒక ఉంటుందని, తెలుసుంటే ఎప్పుడూ వచ్చేదాన్ని. దగ్గరకు వచ్చేసాం. ప్రకృతి మ్యూజిక్ అంటారు కదా, న్యాచురల్ మ్యూజిక్ అదనమాట. చాలా ఎక్సలెంట్ ఉంది. బట్ ఆ వాటర్ నాకు ఒక్క డ్రాప్ మీద ఒక్క చుక్కైనా నా మీద పడకపోతుందా అని చాలా దగ్గరికి వెళ్తున్నా. చూద్దాం, ట్రై చేస్తాను నేనైతే. ఇప్పుడంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు ఉంది. ఒక్క చుక్క కాదు, ఆల్రెడీ ఆ తుప్పర్లన్నీ మన మీద పడుతున్నాయి. చూడొచ్చు, సూపర్ ఉంది లొకేషన్.